యూజ్ ఆఫ్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఇక్కడ ఈ హ్యావ్ ఫామ్స్ ఈ మూడు, వీటిని ఏ సందర్భంలో ఎలాగ ఉపయోగించాలి అనేది ఒక క్లారిటీ రావడం కోసం ఈ వీడియో. హ్యాడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ హ్యావ్ అండ్ హ్యాస్. హ్యావ్, హ్యాస్ ప్రజెంట్ టెన్స్ అయితే వాటికి పాస్ట్ టెన్స్ రెంటికి ఒకటే, అది హ్యాడ్. హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్ ఆర్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. ఇవి కొన్ని సెంటెన్సెస్లో మెయిన్ వర్బ్స్ లాగా, మరికొన్ని సెంటెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్ లాగా ఉపయోగపడతాయి. When the subject is first person, second person or third person plural, have is used. For third person singular subject, has is used. ఇక్కడ ఎక్కడ హ్యావ్ ఉపయోగిస్తాము, ఎప్పుడు హ్యాస్ ఉపయోగిస్తామో తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ అయినా అంటే ఐ కానీ వీ కానీ, సెకండ్ పర్సన్ అయినా అంటే యూ, ఇదే ప్లూరల్ సింగులర్ బోత్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినప్పుడు హ్యావ్ ఉపయోగిస్తాము. మరి హ్యాస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, రాజు, సీత, రవి, ఇలా నేమ్స్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్కి హ్యాస్ ఉపయోగిస్తాం. హ్యావ్ అండ్ హ్యాస్ యాజ్ మెయిన్ వర్బ్స్. ఇక్కడ హ్యావ్ ఫామ్స్ మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్గా రెండు రకాలుగా ఉపయోగపడతాయని చెప్పాను. ఎలాగా మెయిన్ వెర్బుల్గా ఎలా ఉపయోగిస్తారు. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐ హ్యావ్ ఎ బైసికిల్, వీ హ్యావ్ బైసికిల్స్, యూ హ్యావ్ ఎ కార్, హీ హ్యాజ్ ఎ కార్, షీ హ్యాజ్ ఎ డిక్షనరీ, దే హ్యావ్ ఎ హౌస్, ద గర్ల్స్ హ్యావ్ ఎ రెస్ట్ రూమ్. ఇక్కడ హ్యావ్, హ్యాజ్ రెండు మెయిన్ వర్బ్స్గానే ఉపయోగించారు. హ్యాడ్ యాజ్ మెయిన్ వర్బ్ విత్ ఎనీ సబ్జెక్ట్. ఇక్కడ హ్యాడ్ మెయిన్ వెర్బ్గా ఏ సబ్జెక్ట్ అయినా సరే, అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్, హ్యాడ్ అనేది ఉపయోగిస్తారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఐ హ్యాడ్ ఎ కార్ ఇన్ దోస్ డేస్, we had a house there, you had a flat in Guntur, she had a red dress, she had a big suitcase, they had 2 horses in their farm. ఇక్కడ హ్యాడ్ ఉపయోగించాము. సబ్జెక్ట్ ఏదైనా సరే, సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఏదైనా సరే హ్యాడ్ అనే ఉపయోగిస్తాము. ఇక్కడ హ్యాడ్ మెయిన్ వెర్బ్గా వాడారు. హ్యావ్ అండ్ హ్యాస్ are used as helping verbs in present perfect tense. Present perfect tenseలో హ్యావ్, హ్యాస్ రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్ లాగా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ దోస్ బుక్స్, వీ హ్యావ్ ఇన్వైటెడ్ ద గెస్ట్స్, యూ హ్యావ్ కాల్డ్ హిమ్, హీ హ్యాస్ గాన్ అవుట్, షీ హ్యాస్ పోస్టెడ్ ద లెటర్, దే హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఐ, వీ, యూ అని వచ్చినప్పుడు హ్యావ్ ఉపయోగించాము. హీ, షీ అని వచ్చినప్పుడు హ్యాస్ అనేది ఉపయోగించాము. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే అనేది వచ్చినప్పుడు మళ్ళీ హ్యావ్ ఉపయోగించాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మాత్రమే హ్యాస్ ఉపయోగించాలి. మనం హ్యాడ్ అనేది ఎలా ఉపయోగిస్తాము, ఎప్పుడు ఉపయోగిస్తాము. హ్యాడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వర్బ్ in past perfect tense to talk about what had been done earlier to the another past incident. పాస్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికన్నా ముందు ఏం యాక్షన్ జరిగింది అని చెప్పడం కోసం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తారు. ఇందులో హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్గా వాడతారు. సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యాడ్ అటెండెడ్ ద మీటింగ్ అండ్ వెంట్ హోమ్. నేను మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. హ్యాడ్ అటెండెడ్ ద మీటింగ్ అనేది ఎర్లీయర్ యాక్షను, వెంట్ హోమ్ అనేది లేటర్ యాక్షన్. వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ లంచ్ అండ్ వెంట్ అవుట్. యూ హ్యాడ్ టేకెన్ ద బుక్స్ అండ్ వెంట్ టు ద క్లాస్. షీ హ్యాడ్ టేకెన్ హర్ బ్యాగ్ అండ్ కాల్డ్ ద ట్యాక్సీ.
దే హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ ఎ న్యూ హౌస్ అండ్ వెకేటెడ్ ద ఓల్డ్ హౌస్. ఇలాగా హ్యావ్ ఫామ్స్ని అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడింటిని మెయిన్ వర్బ్స్గా అలాగే హెల్పింగ్ వర్బ్స్గా కూడా మనం ఉపయోగిస్తాం. హ్యావ్ అండ్ హ్యాజ్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ టు టాక్ అబౌట్ ఎ పాస్ట్ యాక్షన్ విచ్ ఈస్ కంటిన్యూస్ ఇన్ ద ప్రజెంట్. పాస్ట్లో స్టార్ట్ అయినటువంటి యాక్షను ప్రజెంట్లో కూడా ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పడం కోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు. వీటిలో కూడా మనం హ్యావ్, హ్యాజ్ అనేది ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్: I have been working here since 2006. We have been working here for 15 years. You have been staying in that room. He has been searching for a job. She has been preparing for her examination. They have been constructing a house. Had is used in past perfect continuous tense to say about a past action which had been continuously going on at a point of time in the past. గతంలో ఒక యాక్షను ఒక పాయింట్ ఆఫ్ టైంకి అది పూర్తి అవ్వలేదు, ఇంకా జరుగుతూనే ఉంది, ఎప్పటి నుంచో మొదలయ్యి ఇంకా జరుగుతూనే ఉంది. అప్పటికి ఎప్పటికీ అంటే పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంకి. ఇలా గతంలో ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తే ఇందులో మనం హ్యాడ్ అనేది ఉపయోగిస్తాము. సబ్జెక్టు ఏదైనా కావచ్చు, అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా సరే హ్యాడే ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: ఇన్ 2010 I had been doing my job. We had been constructing a school. You had been studying in US. He had been living in UK. They had been working in TCS.